సూర్యాయ నమః సూర్యాయ నమః గ్రహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మోహనవాణి ఛానల్ ద్వారా సూర్యభగవానుడి యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని వింటూ ఉంటున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న మనం 10వ భాగంలో అంజనాదేవి బిడ్డల కోసం తపస్సు చేస్తూ ఉన్నది. అప్పుడు ఒక భయంకరమైన జంఝామారుతం రావడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత వాతావరణం ప్రశాంతత వచ్చింది. వాళ్ళ 11వ భాగంలో అదే సమయంలో కైలాసంలో ఏం జరిగిందో చెప్పుకుంటున్నాం. వాయుదేవుడు కైలాసానికి వెళ్ళి ఆది దంపతుల యొక్క చరణార విందాలకు అభివాదాలు చేశాడు. సుఖీభవ అన్నాడు శంకరుడు చెయ్యెత్తి దీవించి. వాయుదేవా, ఏమిటి అకాల ఆగమనం, కుశలమే కదా అన్నాడు పరమేశ్వరుడు. మహేశ్వరుల యొక్క మహాతేజాన్ని కుక్షిలో నిక్షేపించుకున్నటువంటి ఈ వాయువు కుశలానికి కొరత ఉంటుందా స్వామి? వినయంగా అన్నాడు. అంటే స్వామి, నీ యొక్క మహాతేజాన్ని భరిస్తున్నాను, అటువంటి నాకు సుఖం ఎక్కడ ఉంటుంది అనే మాటని వ్యంగ్యంగా చెప్పాడు. పార్వతీదేవి ఆశ్చర్యపోయి, అదేంటి వాయుదేవ, మహేశ్వరుడి యొక్క మహాతేజమా అన్నదామె తెలియనట్టుగా. అవును మాత, ఆది దంపతులు వానర రూపంతో విహరించినటువంటి విశిష్ట సంఘటనని మీరు మరచిపోయారా ఏంటి అన్నాడు వాయుదేవుడు. ఇది మనం సంపూర్ణ హనుమత్ చరిత్రలో కూడా చెప్పుకున్నాం ఈ ఘట్టం. ఓ, ఆ వానర వైభవమా? పరమేశ్వరుడు గుర్తు చేసుకుంటూ పార్వతీ వైపు ఓరగా చూశాడు. ఆ సమయంలో వెళ్ళి విరిసినటువంటి తమ మహత్తరమైన తేజస్సుని ఆనాడు నాకు అప్పగించారు, నా కడుపులో నిక్షేపించారు, రక్షిస్తూ ఉండమని ఆజ్ఞాపించారు. ఆనాటి నుండి తమ ఆజ్ఞను నా తల మీద ధరించి తమ యొక్క దివ్య తేజస్సుని నా ఉదరంలో ధరించి భరించి అంటూ ఉన్నాడు. ఓ వాయుదేవా, ఈ రోజున ఎందుకు గుర్తు చేస్తున్నావు ఈ విషయాన్ని? కారణం ఏంటి అన్నాడు తెలియనట్టుగా పరమేశ్వరుడు. స్వామి, కుంజరుడు అనేటువంటి వానరవీరుడి యొక్క పుత్రిక, కేసరి అనేటువంటి వానరవీరుడి యొక్క భార్య అయినటువంటి అంజనాదేవి పుత్ర సంతానాన్ని కోరుకొని నా గురించి తీవ్రంగా తపస్సు చేస్తోంది అంజనాద్రి పర్వతం మీద. అనన్య సామాన్యమైనటువంటి ఆ సాధ్వీమ తల్లి దీక్ష నన్ను చాలా కలవరపెడుతోంది స్వామి.
శ్రేష్ఠ వానర రూపంలో మీరు అనుగ్రహించినటువంటి మహావీర్యాన్ని ఆ వానరకాంతకు దానం చేయడానికి మీ దంపతుల యొక్క అనుమతి కావాలి అని వినయంగా కోరాడు వాయుదేవుడు. అవశ్యం అంజనాదేవి పూర్వజన్మలో పుంజకస్థల అనేటువంటి ఒక అప్సరకాంత బృహస్పతి యొక్క శాపం వల్ల వానరకాంతగా పుట్టింది. మా తేజస్సుతో పుత్రుణ్ణి పొందడానికి ఆ అంజనాదేవి అన్ని విధాలా అర్హురాలే అని పరమేశ్వరుడు నవ్వుతూ అన్నాడు. పుత్రుడును కోరుకొని అంత దీక్షగా తపస్సు చేస్తున్నటువంటి అంజనాదేవి నా వీర్య సముద్భవుడైనటువంటి బిడ్డని చక్కగా చూసుకోగలదు అని కూడా పరమేశ్వరుడు అన్నాడు. ఓ వాయుదేవ, వెళ్ళవయ్యా, మా తేజో ఫలాన్ని అంజనాదేవికి అందించు అనగానే ఆ వీరపుత్రుడు, ఓ వాయుదేవ, నీ నామధేయంతో నీకు ఔరసపుత్రుడవుతాడు, వాయునందనుడు, పావని అని పిలువబడతాడు అని కూడా వరం ఇచ్చాడు స్వామి. మహాప్రసాదం అంటూ వాయుదేవుడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఇక్కడ ఈ అంజనాద్రి పర్వతం మీద నిరంతరాయంగా తపస్సులో లగ్నమైపోయింది అంజనాదేవి. ఆ చెట్టు కింద ఒక రాతి బొమ్మలాగా కూర్చున్నటువంటి అంజనాదేవిని చూస్తూ కేసరి సానుభూతిగా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. అయ్యయ్యో, బిడ్డ కోసం ఎంత కష్టపడుతోంది నా భార్య అని. ఆ అంజనాదేవి ఎప్పుడు తన సాధనకి తపస్సుకి విరామం ఇస్తుందో తెలియటల్లా, కానీ ప్రతి పూట ఆమె కోసం మధురమైనటువంటి ఫలాలు, తేనె తీసుకొని వచ్చి అక్కడ పెడుతూనే ఉన్నాడు. తన ఇల్లాలి కోరికను తొందరగా తీర్చమని వాయుదేవుణ్ణి తను కూడా ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థిస్తూ అరణ్యం వైపు నడక సాగించాడు కేసరి. ఉన్నట్లుండి గాలి విజృంభించింది. సుడిగాలిలాగా అంజనాదేవి చుట్టూ ఒకసారి వేగంగా పరిభ్రమించింది. మరుక్షణం పిల్లగాలిగా మారిపోయి చల్లగా వీచటం మొదలుపెట్టింది. అంజనా, గుహలో ఉన్నటువంటి సింహం యొక్క నాదంలాగా ధ్వనించింది ఆ అంజనాదేవిని పిలుస్తున్నటువంటి ఆ కంఠం. ఆ పిలుపు అంజనాదేవి సర్వస్వాన్ని ఒకే ఒక్క స్పందనతో కదిలేలాగా చేసింది. ఎన్నో రోజులుగా మూతలపడి కళ్ళ మీద అతుక్కుపోయినటువంటి అంజనాదేవి రెప్పల్ని ఆ పిలుపు మెల్లగా ఆ కను రెప్పలు ఎత్తి చూసేలాగా చేసింది. ఏదో ఉన్నతమైనటువంటి ఒక దివ్య రూపం లీలగా కనిపించింది అంజనాదేవికి. చూస్తే బలిష్టమైన శరీరం, బంగారం లాంటి దేహపు కాంతి, ఎడమ భుజం మీద పెద్ద బంగారపు గద, కండలు తిరిగినటువంటి శరీరం, కనిపించి కనిపించకుండా ఆ రూపం దర్శనమిస్తోంది. వెంటనే ఆ రూపం మాట్లాడింది. అంజనా, నేను వాయుదేవుణ్ణి అని వినపడింది. తండ్రి, వచ్చావా? అంజనాదేవి కంఠంలో ఉద్వేగం తొణికిసలాడింది. అమ్మా, తల్లివి కావాలన్నావు కదా, తపస్సుతో నన్ను మెప్పించావుగా, అందుకే వచ్చాను. పుత్రుడుగా నీ గర్భవాసానే జన్మించి నేను అంజనానందనుడు, ఆంజనేయుడు అనే పేరు పొందాలనుకుంటున్నాను అని ఇదిగోనమ్మా శంకరుడి యొక్క మహా తేజస్సును నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు. నీ శరీరాన్ని ఆవరిస్తున్న ఈ తేజస్సు నీ పావనమైన గర్భంలో పదిలంగా ఉండి సకాలంలో నీ బొడిలో పిల్లవాడిలాగా ఆడుకుంటుంది అంటూ వాయుదేవుడు చెయ్యెత్తి దీవిస్తున్న భంగిమలో ఆ పండును పట్టుకున్నాడు. వెంటనే ఆయన చేతిలో నుంచి ఆ పండు
వీర్యం అనేటువంటి పండు అంజనాదేవి యొక్క ఒళ్ళో పడింది. చూసారా? ఆ తరువాత ఆ పండులో నుంచి ఒక అద్భుతమైన కాంతి ఆమె గర్భంలోకి ప్రవేశించింది. మరుక్షణం పండు అదృశ్యమైపోయింది. ఆ కాంతి మాత్రం ఆమె గర్భంలోకి వెళ్ళింది. అంటే ఈశ్వరుడి యొక్క తేజస్సు వాయుదేవుడి ద్వారా పండు రూపంలో ఆమె గర్భంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అంజనాదేవి యొక్క దేహం అద్భుతమైన కాంతితో మెరిసిపోయింది. ఆ తరువాత వాయుదేవుడు అన్నాడు, అంజనా, పరమేశ్వరుడి యొక్క అంశతోటి మహాబల పరాక్రమ సంపన్నుడు మేధావి అయినటువంటి సుపుత్రుడు నీకు పుడతాడు. మహాపండితుడవుతాడు. నీ నామధేయాన్ని సమస్త లోకాలలో శాశ్వతం చేస్తాడు. వాయుపుత్రుడుగా, వాతాత్మజుడుగా, మారుతిగా వాసికెక్కుతాడు. నరుడి కంటే వానరుడు మిన్నా అని నిరూపిస్తాడమ్మా అని వాయుదేవుడి మాటలు వినపడ్డాయి. ధన్యోస్మి స్వామి. అంజనాదేవి యొక్క కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. వాయుదేవుడు కూడా ఆనందంగా చూస్తూ ఉన్నాడు. వాయుదేవుడు అదృశ్యమైపోయినాడు. పట్టరాని ఆనందంతో అంజనాదేవి కూర్చున్న చోటు నుంచి లేచింది. భర్త కోసం ఆత్రంగా అటు ఇటు చూసింది. స్వామి, స్వామి, ఎక్కడున్నారు అంటూ ఉన్నది. అంత దూరంలో నడిచి వస్తున్న కేసరి వాయువేగంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. భార్య యొక్క పిలుపు విని వచ్చాడు. భార్య జరిగిందంతా చెప్పింది. మహదానందపడ్డాడు. ఋతువులు మారుతున్నాయి. ప్రకృతి కాంత ఋతువుకు తగ్గ వేషం ధరిస్తుందా అన్నట్టుగా అందంగా కనిపిస్తోంది. మొగ్గలు పుష్పించినాయి, పువ్వులు కాయలుగా ఎదిగినాయి, కాయలు పండ్లైనవి. అంజనాదేవి గర్భం రోజు రోజుకి వృద్ధి పొంది శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతోంది. కేసరి ఆమెకు సకల సౌకర్యాలు సమకూరుస్తున్నాడు. భార్య గర్భవతిగా ఉంటే సకల సౌఖ్యాలు సమకూర్చవలసిన బాధ్యత భారతది. అది ఇక్కడ మనకి రామాయణం చెప్పింది. అది వైశాఖ మాసం, బహుళపక్షం, దశమి తిథి. ఆ రోజు శనివారం. పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నది. ఆ సమయంలో అంజనాదేవి ఒక మగ శిశువుని ప్రసవించింది. జై హనుమాన్. ఆ బాలుడు పుట్టగానే మామూలు పిల్లవాడిలాగా లేడు. సహజమైన ఆభరణాలతో, వస్త్రాలతోటి అద్భుతంగా మెరిసిపోతూ ఉన్నాడు. ఎర్రటి ముఖం, బంగారం లాంటి శరీర వర్ణం, కర్ణకుండలాలు, యజ్ఞోపవీతం, మెడలో రత్నాల హారం, చేతులకి కంకణాలు, పసుపచ్చ రంగు కట్టినటువంటి వస్త్రం, కటి వస్త్రం, పీతాంబరంతో, ఆభరణాలతో, పవిత్రమైన యజ్ఞోపవీతంతో జన్మించినటువంటి కొడుకుని చూసినటువంటి కేసరి, అంజనాదేవి ఆశ్చర్యపడిపోయారు. ఉన్నట్లుండి ఆ గుహ యొక్క అంతర్భాగం నుంచి సుగంధభరితమైనటువంటి చల్లదనంతో కూడినటువంటి మలయ మారుతం వీస్తూ ఉన్నది. అంటే మలయ మారుత రూపంలో తండ్రి అయినటువంటి వాయుదేవుడు గుహలోకి వచ్చాడు. దేనికి? తన పుత్రుణ్ణి చూసుకోవటానికి. సాక్షాత్కరించాడు. వెంటనే వాయుదేవుడికి అంజనా కేసరి నమస్కరించారు. స్వామి, మీ ప్రసాదం ఫలించింది, నా జన్మ కూడా ధన్యమైంది అన్నారు వాళ్ళిద్దరు. నా జన్మ కూడా ధన్యమైంది, ఎందుకంటే రుద్రాంశ సంభూతుడు నీకు కొడుగ్గా పుట్టాడు. ఇందులో నాది కూడా భాగస్వామ్యం ఉండటం వల్ల నేను సంతోషపడుతున్నాను అన్నాడు. వాయుదేవుడు బాలుడిని చేతులకు పుచ్చుకున్నాడు. ఈ బాలుడు మహాబలవంతుడు. అంజనా కుమారుడుగా, ఆంజనేయుడుగా, కేసరీ నందనుడుగా
ప్రఖ్యాతి వహిస్తాడు. అలాగే వాయుపుత్రుడుగా, మారుతిగా, పావనిగా పిలువబడుతూ నానామధేయాన్ని కూడా సుస్థిరం చేస్తాడు. వెంటనే తల్లి అయినటువంటి అంజన అంది, ఓ వాయుదేవ, మా చిరంజీవికి మీరు అన్ని వేళలా వెన్నుకాపుగా ఉండాలి, రక్షకుడుగా ఉండాలి. అవశ్యం, అది నాకు మహా ఆనందదాయకం కదా అంజన. ఈ మహాప్రాణుడు ఉన్నంత వరకు నీ కొడుకు ఆంజనేయుడికి ఏ ప్రమాదం రాదు అని చెప్పి బాలుడి యొక్క నుదుటిని ముద్దాడి కేసరి కూడా ఆనందపడ్డాడు ఈ మాటలు విని. వెంటనే కేసరి ఆ బాల ఆంజనేయుడిని హృదయానికి హత్తుకున్నాడు గాఢంగా. వాయుదేవుడు ముగ్గురిని దీవిస్తూ మాయమైపోయినాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని ఒక సామెత ఉంది. అదేవిధంగా ఆంజనేయుడు జన్మించిన అచిరకాలంలోనే తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అతడి అల్లరి ఆట తల్లిదండ్రులిద్దరికీ పరమానందాన్ని అందిస్తోంది. అంజనా కేసరి దంపతులు గుహలోంచి యువతలకు వచ్చి ఆంజనేయుడి కోసం చూశారు. ఆ రోజు గుబురుగా ఉన్న ఒక చెట్టు నుంచి కాయలు పిందెలు రాలుతున్నట్టు కనపడ్డాయి. అంటే చెట్టు మీదకి ఎక్కి ఆ చెట్టుకున్నటువంటి పిందెల్ని కాయలని కొరికి కింద పడేస్తున్నాడు. నాయన ఆంజనేయ, చెట్టు దిగిరా నాయన అని వాళ్ళ అమ్మ అన్నది. వెంటనే ఆంజనేయుడు ఒక్క దూగాడు కిందకి. చేతిలోని కాయలను కొరికి విసుగ్గా విసిరవతల బారేశాడు. నాయనా, పసర పిందెల్ని తెంపి కొరికి పారేయటం తప్పు కదా నాయన అన్నాడు వాళ్ళ నాన్న. అమ్మా, ఏ కాయ రుచిగా ఉందో చూసి తిందామనుకున్నాను, ఒక్క కాయ కూడా రుచిగా లేదమ్మా, అందుకని కొరికి పారేశాను అన్నట్టు. అంటే తన చర్యను సమర్థించుకుంటున్నాడు. నాయనా, చెట్టు నుంచి ఎర్రగా మగ్గిన పళ్ళను మాత్రమే కోసుకొని తినాలి నాయన, పిందెలను కొయ్యకూడదు, అవి రుచిగా ఉండవు అని వాళ్ళ అమ్మంది. అయితే అమ్మా, పళ్ళు ఎర్రగా ఉంటాయా అన్నాడు ఆంజనేయుడు. ఇది సూర్యబింబాన్ని పట్టుకోవటానికి ముందు జరిగిన ఘట్టంగా మనం భావించాలి. కాయలైతే పచ్చగా ఉంటాయి నాయన, పండ్లు ఎర్రగా ఉంటాయి అన్నది. ఓ అంటూ ఆంజనేయుడు అంజనాదేవి చంకలో నుంచి సర్రున కిందకు జారాడు. ఎర్రని పండుని చేత్తో పట్టుకొస్తున్నటువంటి కేసరి వైపు పరిగెత్తాడు. వాళ్ళ నాన్న మంచి పండిన పండ్లు తీసుకొచ్చాడు. మరొక రోజు ఆకలి అవుతోంది ఆంజనేయుడికి. పండ్ల కోసం అరణ్యంలోకి వెళుతూ ఉన్నటువంటి తండ్రి కనపడ్డాడు. ఓ, మా నాన్న వెళ్ళాడు అడవికి, పండ్లు తెస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు గుహ యొక్క ముఖద్వారంలో. అప్పుడే తెల్లవారుతోంది. అరుణవర్ణం తూర్పు ఆకాశాన్ని అందంగా అలముకుంటోంది. బాలాంజనేయుడు కంటికి ఇంపుగా కనిపిస్తున్న సూర్యోదయాన్ని చూస్తూ అట్లాగే నిలుచుండిపోయాడు. అంటే ఎర్రటి సూర్యబింబం ఆకాశంలోకి నెమ్మదిగా పైకి వస్తోంది. ఆశ్చర్యంగా కళ్ళు చిట్లించాడు. వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. ఎర్రగా గుండ్రగా ఉంటే ఆ పండు బాగుంటుందని అమ్మ చెప్పింది కదా. వెంటనే ఆ మాటలు స్వామి యొక్క చెవుల్లో గింగురుమన్నాయి. ఓ, తూర్పు దిక్కులో ఎర్రటి పండు ఆకాశంలోంచి పైకి లేస్తూ ఉన్నది. ఆ పండును అందుకొని లొట్టలు వేసుకుంటూ తినాలనే కోరిక పుట్టింది ఆంజనేయుడికి. నోరు ఊరింది. అప్పటికే ఆకలి అవుతోంది. వాళ్ళ నాన్న కోసం ఎదురు చూశాడు. వాళ్ళ నాన్న రాల. మెల్లగా తల తిప్పి గుహద్వారం వైపు చూశాడు. తండ్రి కేసరి రాల. వాళ్ళ అమ్మ ఏదో ఇంట్లో పనుల్లో ఉండిపోయింది. సంతోషపడ్డాడు. మా నాన్న రాలేదు కదా,
అనుకొని ఊపిరి బిగబట్టి ఒక్కసారి పైకి ఎగిరాడు. పైకి చేరగానే తోకను పైకెత్తి పండు వైపు వాయువేగంతో దూసుకుపోతూ ఉన్నాడు. గమనించాడు తండ్రి. అయ్యో, సూర్యబింబం వైపు వెళుతున్నాడే నా కొడుకు అని చల్లటి మలయ మారుతంతో వెంటపడ్డాడు. అలా వెళుతూ ఉన్నటువంటి ఆంజనేయుడు కిందకు చూశాడు. దట్టంగా ఉన్న అడవులు, ఎత్తుగా ఉన్నటువంటి కొండలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి స్వామికి. ఈ హడావుడికి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది. పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూద్దామని. చూస్తే పిల్లవాడు కనపడలా. ఆకాశంలోకి చూసేసరికి ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు కొడుకు. భర్తని కేకేసింది. కేసరి కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరు కలిసి ఆకాశంలోకి వింతగా చూస్తూ ఉన్నారు. భయపడిపోయినారు వాళ్ళు. ఏమిటి పరిస్థితి అని వాళ్ళకి అర్థం కాల. కానీ బాల ఆంజనేయుడు మాత్రం బాగా మగ్గి ఎర్రగా ఉండినటువంటి పండులాగా ఉన్నటువంటి సూర్యబింబం వైపు అమిత వేగంతో వెళ్ళిపోయినాడు. సూర్యబింబం దగ్గరయ్యే కొద్దీ నూతన ఉత్సాహంతో తన వేగాన్ని మరింత పెంచుతూ ఉన్నాడు ఆంజనేయుడు. నందనవనంలో ఉన్న దేవేంద్రుడికి కూడా కళ్ళబడ్డాడు. ఏదో దుష్టశక్తి వానరాకారంతో సూర్యుడిని కబలించడానికి వెళుతుందా ఏమిటి అనుకున్నాడు ఇంద్రుడు. ఇంతలోకి కాసేపటికి రొప్పుతూ రోజుతూ రాహు వచ్చాడు. ఏమిటి అన్నాడు దేవేంద్రుడు. ఏం చెప్పేది మహానుభావ, ఇవాళ గ్రహణం, నేను పట్టుకోవాలి కదా సూర్యుణ్ణి. నేను వెళ్ళేసరికి మరొకరెవరో ఆ రథం మీద ఉన్నాడు. నన్ను చూసి నా మీదకు దూకాడు. నాకు భయం వేసి పరిగెత్తుకొని వచ్చాను అన్నాడు. అంటే ఆంజనేయ స్వామి సూర్యుడి యొక్క రథంలో ఆడుకుంటున్నాడు. సూర్యుడిని కబలించడానికి వెళ్ళాడు కదా. అక్కడికి వెళ్ళేసరికి ఆయనకు పండు కనపడలా, రథం కనపడి. ఆ రథంలో మహానుభావుడైనటువంటి సూర్య భగవానుడు కనపడ్డాడు. మరి ఆ రాహు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంద్రుడికి చెప్పగానే మరి ఇంద్రుడు ఏం చేశాడు, మరి తదితర విశేషాలన్నీ రేపటి రోజు మనం కలుసుకొని ముచ్చటించుకుందాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ చూస్తూ ఉండండి, వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేష్. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.